ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో ప్రకృతిని ప్రేమిస్తాను, మొక్కలు నాటుతానని చెప్పి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి వేదిక ముందు ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్కాచెల్లెలందరికీ పేరు పేరున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. నేను సైన్స్ టీచర్ గా నా కెరియర్ ని ప్రారంభించిన కాబట్టి సైన్స్ 2 ముక్కలు మీకు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మంచినీళ్ళు ఏమంటే సర్పంచ్ బాలరాజు గారు ఏం చేశారంటే అందరికీ ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు ఇచ్చేయండి. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు నీళ్ల బాటిల్ ఎట్లిచ్చి పంపిస్తా ఉన్నామో వెనకాల ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి పంపాల్సినటువంటి దుస్థితికి పర్యావరణం చెడిపోతా ఉంది. ఏం చేయాలి పర్యావరణాన్ని కాపాడాలంటే దయచేసి అందరూ ఆలోచించాలి. మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అందరు పోయేటప్పుడు లాస్ట్కి ఒక ప్రతిజ్ఞ చేయాలి. రేపటి నుంచి మేము మా ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పాలి. పొద్దుగాలైతే పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలుకుంటే కూరగాయలు, మటను మేము తిన్నప్పుడు మజ్జిగ చూపిస్తుంది అక్క, మజ్జిగ కవర్ కూడా ప్లాస్టిక్ కవరే. ఇట్లా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ తీసుకొని వచ్చి తెలియకుండానే మనం మన ఇంట్లోకి క్యాన్సర్ కారక క్రిముల్ని మన ఇంట్లోకి మనమే తెచ్చుకుంటా ఉన్నాం. మొన్నదాకా పేపర్లలో రాదురు డయాబెటీస్ కి పుట్టినీళ్ళు లాగా తయారైంది, డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే భారతదేశం అని చెప్పేటారు. ఈ మధ్య కాలంలో పేపర్లలో రోజు వస్తా ఉంది ప్రపంచంలో క్యాన్సర్ 1 లక్ష మందిని తీసుకుంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఎవరికి ఉందంటే పురుషుల కంటే క్యాన్సర్ ఎక్కువగా స్త్రీలలో కనబడుతుంది అని చెప్పి ఈ మధ్యలో ఏ పేపర్ చూసినా ఏ సర్వే చూసినా కనబడతా ఉంది. మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తోటి అందరూ బాధపడతా ఉన్నారు. వీటన్నింటికీ మూల కారణం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత డాక్టర్ పోయి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి మంత్రి గారు రికమెండేషన్ చేయండి, 2 లక్షలు తక్కువ చేయండి అనే బదులు తినే తిండి లోపల మనం వాడుతున్నటువంటి వస్తువులలో మన దైనందిన జీవితంలో మనం ఎక్కడ మారాలనేది ఆలోచించాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి ఇక్కడికి వచ్చిన మా ప్రతి అక్క, చెల్లె, ప్రతి తల్లి వెనకడికి ఎట్లున్నామో అట్లనే పోవాలి. అంటే మరీ వెనకడికి పోతామా సార్ కష్టమవుతుందంటే వెనకడికి పోకపోతే ఇట్లా టెంట్ల కింద బతకాల్సిన పరిస్థితి వస్తుంది. వెనకడికి టెంట్లు లేవు, ఇంటి ముంగట ఒక యాప చెట్టు, ఒక రాగి చెట్టు, ఒక మర్రి చెట్టు ఉంటే ఊరోళ్ళందరూ కూర్చుంటే పగటిలు కూడా ఏసీ కింద ఉన్నంత గొప్పగా ఉంటుండే. కానీ ఇలా దురదృష్టం రేడియేషన్ పెరుగుతా ఉంది, ఓజోన్ పొర దెబ్బతింటుంది అని చెప్తా ఉన్నాం. ఎన్ని మొక్కలు నాటినా ఎన్ని నాటుతున్నామో అంతకంటే ఎక్కువ కట్ చేస్తా ఉన్నారు రకరకాలైనటువంటి కారణాల చేత. కాబట్టి దయించి మీకు అందరికి నేను చేసేటువంటి అపీల్ ఒకటే, సైన్స్ టీచర్ గా నేను 10th క్లాస్ 91 లో సైన్స్ టీచర్ గా బయాలజికల్ సైన్స్ చెప్పినప్పుడు 17th లెసన్ పేరు పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్ ఉండే. అంటే పెరుగుతున్న జనాభా. అప్పుడే చైనాలో జనాభా నియంత్రణ కోసం చైనా ఒక నిబంధన తీసుకొచ్చింది. మేమిద్దరం మాకొక్కలే ఉండాలనేటువంటి ఒక నిబంధనని చైనా కొత్తగా 1990వ దశకంలో ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైన్స్ లో పిల్లలకి తెలవాలని పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటే జనాభాకు సంబంధించినటువంటి ఒక క్లాస్ చెప్తారు. దాంట్లో టిఆర్ మాల్తూస్ అనే ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు ఏమని, మనం ఎట్లా పెరుగుతున్నాం 2 నెలలు 4 నెలల్లో 16. అంటే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని, పంచభూతాల్ని కంపేర్ చేసినారు కాబట్టి ఒక లైన్ చెప్తాను నేను దానికి సంబంధించి. మనం మల్టిప్లై అవుతా ఉంది ఎట్లా, 2 into 2 4, 4 into 4 16 మల్టిప్లై అవుతున్నాం. కానీ మనకు కావాల్సిన భూమి పెరుగుతుందా, అంతా మనకు కావాల్సిన గాలి పెరుగుతుందా, మనకు కావాల్సిన నీరు పెరుగుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి. వెనకడికి మరపరగకపోతే ప్రతి ఇంటి ముంగట ఒక చాద బావి ఉంటుండేనా, బావిలకి వెళ్ళి నీళ్ళు ఈజీగా చదువుకునేటోళ్ళు. ఇలా ప్రతి ఇంటి ముంగట 500 ఫీట్లు వేస్తే కూడా బోరింగ్ లో నీళ్లు వస్తలేవు, భూగర్భ జలాలు పడిపోయినాయి అంటున్నాం. రాత్రిపూట ఎండాకాలం వస్తే అరుగుల మీద పడుకుందాం. ఇలా ఎవరైనా అరుగుల మీద పడుకుంటురా? మా భూమాని ఉన్నాడు మరపడగా సీనియర్ నాయకుడు, మరపడగా ఎప్పుడు వచ్చినా ఏ పల్లెటూరుకు అయినా మేము కూడా అరుగుల మీదనే పడుకున్నాం. ఎండాకాలం వస్తే డాబాల మీద పడుకునేటోళ్ళు. ఇలా డాబాలు లేవు, అరుగులు లేవు, బావిలు లేవు. మొత్తం ప్రకృతిని అంతా మనం అంతా డిస్టర్బ్ చేస్తా ఉన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే పెరుగుతున్న జనాభా అవసరాల కోసం ఇండ్లు కావాలి, రోడ్లు కావాలి. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కాబట్టి ప్రకృతిని ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తా ఉన్నాం. మరి పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉన్న భూమిని ఎట్లా కాపాడుకోవాలి, సాయిల్ ఎరోజన్ రాకుండా ఎట్లా చూసుకోవాలి, భూగర్భాన్ని ఎట్లా కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనే విషయానికి వచ్చినప్పుడు మనమందరం ఆలోచించాల్సింది ఏంటంటే అందరూ 6 నెలలకు ఒకసారి హాస్పిటల్కి పోయి చెకప్లు చేసుకుంటారు, హెల్త్ కార్డు అని తెచ్చుకుంటారు, ఆయుష్మాన్ భారత్లు, ఆరోగ్యశ్రీలు, రకరకాల స్కీములు తెచ్చి దవాఖానకు పోయినప్పుడల్లా చెకప్ చేసుకుంటారు. అట్లే భూమిలో ఏ పంట పండించుకోవాలి, ఏ పంట పండించుకోకూడదు, పంట మార్పిడి ఎందుకు చేయాలి, పంట రొటేషన్ సిస్టమ్ ఎందుకు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి సాయిల్ హెల్త్ కార్డులను ఇస్తా ఉంది. మనిషికి ఎట్లయితే హెల్త్ కార్డు ఉంటుందో
భూమి కూడా అట్లే ఒక హెల్త్ కార్డు, సాయిల్ హెల్త్ కార్డుని ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించింది, దాన్ని మొత్తం పూర్తి చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారికి నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతులు మొత్తం వరే వేసుకుంటే, కంటిన్యూస్ గా వరే వేసుకుంటే దాంట్లో భూమిలో ఉండే పోషకాలు తగ్గిపోవడం వల్ల ఆ భూమి కూడా నష్టమైతుంది, ఆ భూమి సారవంతం కాకుండా పోతా ఉంది. అందుకని దయచేసి పంట మార్పిడి వైపు రైతన్నులందరూ కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఇట్లా మాట్లాడితే కొన్ని దినపత్రికలు వాళ్ళ యాజమాన్యాలకు అనుకూలంగా వరొద్దన్న రఘునందన్ రాస్తాడని మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ రాసిరు, రేపు కూడా రాస్తారు రఘు, జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. సో నిజాన్ని మాట్లాడడానికి ధైర్యం ఉండాలి తప్ప ఎవరో ఏదో రాస్తారు, ఎవరో యూట్యూబ్ లో పెట్టి నన్ను తిడతారని నేను చెప్పదలుచుకోలేదు. ఒక రైతు బిడ్డగా వెనకడికి మేము చెరుకు పండించేటోళ్ళం. షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తగ్గిపోయినాయి జిల్లాలో. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు పోయినాయి. చెరుకు వేస్తలేం. వేస్తురా చెరుకు? ఎవరైనా సిద్దిపేట జిల్లాలో ఏమైనా చెరుకు కనబడుతుందా? బెల్లం వండేటోళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? కనబడతలేరు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి రైతుని పంట మార్పిడి వైపు అడిగేయించాల్సిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వడ్లు వేయొద్దా? వడ్లు కొనొద్దా? వడ్లు వేయాల్సిందే, వడ్లు కొనాల్సిందే, షుగర్ పెంచుకోవాల్సిందే, దవాఖానకు పోయి రోజు 4 గోళీలు మింగాల్సిందే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ వరితో పాటు మిగతాయి కూడా కావాలి. ఒక్క బియ్యమే తిని బతకలేం కదా. పప్పులు కావాలి, దాంట్లోకి పెసరపప్పు కావాలి, కందిపప్పు కావాలి, మినపప్పు కావాలి, మిల్లెట్స్ వైపు కూడా మన అడుగులు పడాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీరందరూ నిజంగా అనుకుంటే సిద్దిపేట ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మారాలంటే మీ అందరి చేతిలోనే ఉంటది. నేను ఒక్కని ఎత్తే ఏమైతే సార్ అని అనుకోకూరు. ఆ ఒక్కొక్కరు కలిసి నడిస్తేనే మొత్తం సిద్దిపేట జిల్లా లోపల ప్లాస్టిక్ లేకుండా అవుతుంది. ఆ ప్లాస్టిక్ లేకుండా కావాలి అంటే ఏం చేయాలి మనం? ఆదివారం మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మటన్ తీసుకురాపో బిడ్డ స్టీల్ డబ్బా ఇచ్చేది. స్టీల్ డబ్బా తీసుకుపోయి మటన్ చికెన్ కొనుక్కొని డబ్బాలో పెట్టుకొచ్చేటోళ్ళం. ఇప్పుడు మీరు మీ కొడుకు మటన్ తీసుకురాపో బిడ్డ నీ నోట్లకి వెళ్ళి మాట అయిపోయే కంటే ముందే కాంపౌండ్ లోపలనే గేట్ కిక్ కొడతాడు మీ కొడుకు. మోటార్ సైకిల్ నడవాడు మార్కెట్ దాకా, మోటార్ సైకిల్ కిక్ కొడతాడు. అది గేట్ కూడా తీయడు, మోటార్ సైకిల్ తోటే నువ్వుకుంటూ పోతాడు. అడిగి పోయినాక వాడు ఒక సంచి లేస్తాడు, నీళ్లు కారుతాయి, రెండో సంచి వేస్తాడు, ఇటు పల్టాయించి అటు పల్టాయించి 3 నల్ల సంచులు ఇచ్చి తోలిస్తాడు. మా అక్క ఏం చేస్తుంది? ఇంటికి రాగానే ఉల్లిపాయ పొట్టు, ఆ మిరపకాయల కాడలు, ఇంకా కొత్తిమీర కాడలు ఇవన్నీ చెత్తంతా చేసి ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇటువంటి చూస్తుంది. ఇల్లు క్లీన్ అయిపోయిందా చూస్తుంది. కిటికీ ఉంటాయి కదా, కిటికీలోకి వెళ్ళిపోయి పక్కనున్న మోరీలు వేస్తుంది. అక్క అయిపోయింది, అక్క డ్యూటీ అయిపోయింది, నా ఇల్లు పరిశుభ్రంగా ఉంది. ఇక మోరీ సంగతి మున్సిపాలిటీ వాడు చూసుకుంటాడు. ఇక ప్లాస్టిక్ భూమిలో కోతలేదు, ఎక్కడికక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు చెప్తామన్నా? రాజకీయ ఉపన్యాసం చాలా చెప్పుకోవచ్చు, కానీ ఎక్కువ మంది ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు ఒక్కరు మారితే, మీ ఒక్క ఇల్లు మారితే, ఒక గల్లీలో ఒక అక్క నేను ప్లాస్టిక్ వాడను, మీరెవరు వాడకండి అని మీరు మాట్లాడడం మొదలు పెడితే మీ గల్లీలలో ప్లాస్టిక్ రాకుండా ఉంటుంది. ఇలా నేను మొక్కలు నాటేందుకు వచ్చినప్పుడు అనుకున్నా, మా డిఎఫ్ఓ గారు కింద సంచులని ప్లాస్టిక్ సంచులు పెడతాదేమో, మంత్రి గారి ముందు మంచి క్లాస్ చెప్పాలి డిఎఫ్ఓ గారికి అని వచ్చిన. కానీ డిఎఫ్ఓ గారు నాకంటే ఎక్కువ హుషారు ఉంది. ఒక్క ప్లాస్టిక్ సంచి పెట్టలే, మొత్తం గన్ని బ్యాగులో పెట్టింది. జనరల్ గా మొక్కలు నాటేందుకు మేము ఊర్లలో పోతే ఆ మట్టి అంతా దేంట్లో పెట్టుకొస్తారంటే ప్లాస్టిక్ సంచులలో పెట్టుకొస్తారు. మా లీడర్లో ఏం చేస్తాం? చెట్టాడ పెడతాం, ప్లాస్టిక్ పక్కన వారేసిపోతా ఉన్నాం. దానివల్ల కూడా పరోక్షంగా మనం ప్లాస్టిక్ ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతా ఉన్నాం. మారినందుకు డిఎఫ్ఓ గారికి ప్రత్యేకంగా అభినందనలు. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ నర్సరీ వాళ్ళు కూడా మొక్కల్ని పెంచి ప్లాస్టిక్ లోపల బయటికి కమ్యూనికేట్ చేయకుండా గన్ని బ్యాగ్స్ వాడే దిశగా అడుగులేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీకు అందరికీ జన్మనిచ్చినటువంటి తల్లిని గుర్తు చేసుకొని ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా కడుపుల తల్లి మిమ్మల్ని ఎంత గొప్ప కాపాడిందో భూమి మీదకి వచ్చినాక కూడా ఆ తల్లి కాపాడుతూనే ఉంటాం. చిన్న పాపని ఎత్తుకొని వచ్చి అట్లే ఈ భూమి మనల్ని కాపాడాలన్నా, మన భావి తరాల్ని కాపాడాలన్నా ఆ తల్లిని గుర్తు చేసుకొని ఆ తల్లి పేరు మీద మాకి నాంపే పేడని మీరు ఇంటికి పోయి ఒక చెట్టు పెట్టుర్రి. మీ ఇంటి జాగలో కాంపౌండ్ లో ఎంత జాగ ఉంటే అంత ఒకటి పెట్టుర్రి. పల్లెటూర్లలో అయితే ఎకరాలకు ఎకరాల జాగాలు కనబడతా ఉంటాయి. స్కూళ్లు, లైబ్రరీలు, గ్రంథాలయాలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అంటే వడ్లు కొనుడు మక్కలు కొనుడే కాదు, మార్కెట్ కమిటీకి వచ్చిన రైతులు పడుకునేందుకు నీడు ఉంటలేదు, ఆడ రేకుల చెట్లు వేస్తున్నారు. కనీసం ఏడ జాగుంటాడో కొన్ని చెట్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకోవాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇందాక చెప్పినారు, నేను సిద్దిపేట జిల్లాలో 17 లక్షల మొక్కలు పెడదామని అనుకుంటున్నా అని చెప్తా ఉన్నారు. పెన్ను పేపర్ల మీద మొక్కలు బాగుంటాయి, మా కలెక్టర్ గారు ఏమనుకోదు. ఫీల్డ్ లో కూడా మా కలెక్టర్ గారు చెప్తున్నారు లేదు సార్ అంటుంది. ఫీల్డ్ లో కూడా వాటన్నింటినీ మనందరం కాపాడాలి. ఒక కలెక్టర్ గారు పెట్టిస్తుండొచ్చు, మనందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తుండొచ్చు, మొక్క నాటేంత వరకు ఒకరు కృషి చేస్తుండొచ్చు. కానీ ఏ ఊర్లో నాటిన మొక్కను వాళ్లే కాపాడుకోవాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఒక నేషనల్ హైవే ఉంది మనకి, మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి దాకా ఒక నేషనల్ హైవే ఉంది.
మంత్రి గారికి నేను చేసే విజ్ఞప్తి, నేను ఒక స్కీమ్ కింద దాన్ని తీసుకొని నేషనల్ హైవేలో గడ్కరీ గారిని ఒప్పించి ఒక పథకం తీసుకొస్తా ఉన్నాం. ఫ్రూట్స్ ఇచ్చేటువంటి మొక్కలన్నింటినీ నేషనల్ హైవేలో పక్కన పెట్టేందుకు భారత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఉత్త చెట్లు పెట్టి ఇరిగిపోయే చెట్లు పెట్టడం వల్ల ఫలితం వస్తలేదు. ఫ్రూట్స్ ఇచ్చేటువంటి మొక్కల్ని పెట్టడానికి అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టినాం. దాంట్లో భాగంగా భూంపల్లి చౌరస్తా నుంచి సిద్దిపేట వరకు మొత్తం పూర్తి కాలేదు, ఇంకా మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. అది మీరు కొంత సహకరిస్తే మిగతా కూడా మేము వచ్చేస్తాం. మెదక్ నుంచి ఎలకతుర్తి వరకు జాతీయ రహదారి ఎంబడి 1,00,000 మొక్కలు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం భారత ప్రభుత్వం నుంచి. ఎంపీ మెదక్ నేను ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఇందాకనే డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినాం. ప్రస్తుతం రోడ్ మొత్తం పూర్తి అయినటువంటి ఏరియా భూంపల్లి చౌరస్తా నుంచి సిద్దిపేట వరకు రోడ్ ఎక్కడ కూడా రిపేర్ లేకుండా మొత్తం పూర్తయింది. 20,000 మొక్కల్ని ఈ నెల చివరి వారం లోపల మా మీడియా మిత్రులు, సర్పంచులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఒకటే రోజు 20,000 మొక్కలు ఒకటే సమయంలో పెట్టాలనుకుంటున్నాం. ఎట్లా పెడతారు అంటే, సిద్దిపేట నుంచి భూంపల్లి దాకా రోడ్ ఎంబడి ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు, స్కూల్ పిల్లలు, టీచర్లు, అంగన్వాడీలు, ఆశాలు, గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రజలందరినీ కూడా తీసుకుని ఒకటే రోజు మొత్తం 20,000 మొక్కలు నాటాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెలలో చేపడతా ఉన్నాం. కలెక్టర్ గారు కోరినటువంటి 17 లక్షల చెట్లలో మేము కూడా 1 లక్ష చెట్లను యాడ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొన్ని వినూత్న కార్యక్రమాలకి ఈ జిల్లా సిపి గారు శ్రీకారం చుడతా ఉన్నారు. సో మీరు ఉద్యోగాల క్యాంపులు, ఇతరత్ర క్యాంపులు చేస్తున్నట్టే ఊర్లలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం ఎట్లయితే కృషి చేస్తా ఉన్నారో, ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు నాటించేటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు చేస్తే కొంచెం పని ఎఫెక్టివ్ ఉంటుంది. మిగతా వాళ్ళు చేస్తే చేద్దాం అంటారు. పోలీసులకు నాది ఒక విజ్ఞప్తి, ట్రాఫిక్ ఛానల్ కాడ పట్టుకున్నప్పుడు, ట్రాఫిక్ లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, రోడ్ మీద ఆపినప్పుడు 100 చెట్లు పెట్టి ఆ 100 ఫోటోలు తీసుకొని వచ్చినాక నీ బండి తాళం చేయిస్తామని చెప్పాలి. ఏ లీడర్ ఫోన్ చేసినా కానీ బండి వదిలిపెట్టవద్దు. 100 మొక్కలు నాటిపోయారు. ఒక ట్రాఫిక్ పెనాల్టీకి ఒక 100 మొక్కలు నాటిపోయారు. చూద్దాం, ఒక నెల రోజులు ప్రయత్నం చేద్దాం. జూలై 1 నుంచి ఆగస్టు 1 దాకా వర్షాలు బాగా పడితే భూమి పచ్చిగా ఉంటది కాబట్టి ఏడ ట్రాఫిక్ క్యాంప్ ఆపితే, ఏడ పోలీసులు బండ్లు ఆపితే 100 మొక్కలు నాటి లెక్క పెట్టి ఫోటో తీసుకొచ్చి ఇస్తేనే ఆ బండి తాళించే మళ్ళీ ఆయనకి ఇవ్వాలి. ఏ లీడర్ ఫోన్ చేసినా అయ్యొద్దు. సిపి గారు ఇట్లా కొన్ని మార్పులకి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, మంత్రి గారు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అందరం కూడా పర్యావరణ హితంగా పుట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే మళ్ళీ తీసుకుపోయి మనం పెట్టిన కాడ ఏం అవసరం ఉంటాయి గవే చెట్లు అవసరం ఉంటాయి. బహుశా ఇక ఎలక్ట్రికల్ వ్యవస్థ నేనేం చెప్పలేను కానీ చెట్లను ప్రేమించుదాం, చెట్లను పరిరక్షించుదాం, ప్లాస్టిక్ ని వాడమని చెప్పి మీరు అందరూ ప్రతిజ్ఞ చేయాలని చివరిగా డిఎఫ్ఓ గారు ప్రతిజ్ఞ చేపిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి వచ్చినమా, మీటింగ్ అయిపోయిందా, ఫోటో దిగినవని కాకుండా మనస్ఫూర్తిగా నేను ఇంటికి పోయి ఒక చెట్టు నాటుతానేటోళ్ళు చేతులు ఎత్తు. నేను వెనకకి తిప్పురామా, సగం మంది ప్రెస్ వాళ్ళు చేతులు ఎత్తలేదు. ప్రెస్ వాళ్ళకి వద్దా చెట్లు? మీరు మమ్మల్ని తిట్టి రాసుడు కాదు, 2 చెట్లు పెట్టాలన్న మీరు దయచేసి. మంత్రి గారు 2 ఎత్తిరు, 2 చెట్లు పెడతారు అన్న. ఒక జంబి చెట్టు పెట్టి మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నేను వచ్చినప్పుడు చూస్తా జంబి చెట్టు ఉన్నదా లేదా అని. మిగతా చెట్లు అయితే అందరు పెట్టేస్తారన్న, ఒక జంబి చెట్టు పెట్టారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.